ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనము. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. బట్ హీ దట్ ఈజ్ గ్రేటెస్ట్ అమాంగ్ యూ షల్ బీ యువర్ సర్వెంట్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది లోకానుసారమైన దానికి అతీతమైనటువంటి మాట. ఎవ్వరూ ఎక్కడా ఎప్పుడు చెప్పనటువంటి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. లోకం సాధారణంగా ఏమనుకుంటుందంటే, ఏదైనా ఒక పోస్ట్ వచ్చినప్పుడు, ఒక పొజిషన్ వచ్చినప్పుడు, ఒక మెప్పు కలిగినప్పుడు ఆ పోస్టుని, ఆ పొజిషన్ని బట్టి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారంటే, హెడ్గా, బాస్గా, లీడర్గా, కింద వారితో పని చేయించుకునేటువంటి వారిగా ఉండాలని ఈ లోకానుసారంగా ఆలోచించేవారు అలాగున ఉంటారు కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వేరు. ఆయన లెక్కలు వేరు, ఆయన మాటలు వేరు, ఆయన విధానం వేరు, ఆయన నీతే వేరు. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నాడు. శిష్యులకి కొంత కన్ఫ్యూజన్ ఉంది. పరలోకంలో ఎవరు గొప్పవారు అని పిలువబడతారు? మేము మిమ్మల్ని వెంబడించుచున్నాము కదా, చాలా వదిలేసి మిమ్మల్ని వెంబడించుచున్నాము కదా, మాకేమి ప్రయోజనము? మేమందరము 12 మంది శిష్యులము, మేము మీతో పాటు తిరుగుతున్నాము, మాలో ఎవరు గొప్ప అని వారి లోపల ఇటువంటి ఒక ఆలోచన ఉంది. అయితే ఆ ఆలోచనకి, ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విషయాన్ని శిష్యులకు చెబుతూ ఉన్నాడు. గొప్పవాడైన వాడు గొప్పగా ఉండి, పెద్దరికముగా ఉండి, అన్నిటికంటే ముఖ్యంగా సేవ చేయించుకునేవాడిగా ఉండటం కాదు, సేవ చేసేవానిగా ఉండాలి, పరిచర్య చేసేవానిగా ఉండాలి, పరిచారకునిగా ఉండాలని యేసయ్య మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఇది మనకు ఒక మార్గము. ప్రభు చెప్పిన మాట మనకు ఒక ద్వారము, మార్గము, ఒక మాదిరి కూడా. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, వారి ఇంటిలో, వారి ఆఫీసులో, వారి ఉద్యోగం చేసే చోట, వారి కమ్యూనిటీలో, కంపెనీలో, ఊరిలో లేదా గుంపులో, పరిచర్యలో, సేవలో, సేవకులలో, చర్చ్ మెంబర్స్లో, చర్చిలో శిష్యులుగా ఉన్నవారు చాలామంది అనుకుంటారు, నన్ను మెచ్చుకుంటే బాగుండు, నన్ను పొగిడితే బాగుండు, నన్ను గొప్ప చేసి మాట్లాడితే బాగుండు, నాకు ప్రమోషన్ వస్తే బాగుండు, మా నాన్నగారు నన్ను మెచ్చుకుంటే బాగుండు, మా అత్తమ్మ నన్ను మెచ్చుకుంటే బాగుండు, మా ఆయన నన్ను మెచ్చుకుంటే బాగుండు, మా పిల్లలు నన్ను మెచ్చుకుంటే బాగుండు, మా తల్లిదండ్రులు నన్ను మెచ్చుకుంటే బాగుండు, అందరికంటే ఎక్కువగా నన్ను పొగిడితే బాగుండు, అన్ని బాధ్యతలు నాకు అప్పగిస్తే బాగుండు, నాకు ప్రమోషన్ వస్తే బాగుండు, మా బాస్ దగ్గర నేను మంచి మార్కులు కొట్టేయాలి, మా బాస్ నన్నే మెచ్చుకోవాలి, మా కంపెనీలో నేనే గొప్పగా ఉండాలి, కమ్యూనిటీలో నేనే గొప్పగా ఉండాలి అని ప్రతి ఇంట్లో లేదా ప్రతి మనిషి లేదా ప్రతి చోట ఆశపడేవాళ్ళు ఉంటారు. 100కి 90 మంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతమంది మాత్రం ఉన్నదాంతో తృప్తిగా ఉంటారు. ఉన్నదాన్ని, అప్పగించిన బాధ్యతని చేసుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. కొన్ని విషయాలలో మాత్రం ఎక్కడైనా ఇదే. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది ఇలాంటి వారే ఉన్నారు. నన్ను మెచ్చుకోవాలి, బాధ్యతలు నాకు అప్పగించాలి, నన్ను పొగడాలి, నన్ను గనపరచాలి. తప్పులేదు, నిన్ను మెచ్చుకోవాలి, నిన్ను పొగడాలి, నిన్ను గనపరచాలి, నీకు ప్రమోషన్ రావాలి,
నీకు మెప్పు రావాలి, మంచిదే. అయితే దానికి మనం ఏం చేయాలి? పొగడాలంటే ఎందుకు పొగుడుతారు? ప్రమోషన్ రావాలంటే ఎందుకు వస్తుంది? మెచ్చుకోవాలంటే ఎందుకు మెచ్చుకుంటారు? ఘనపరచాలంటే ఎందుకు ఘనపరుస్తారు? దానికి ఒక మార్గం ఉంది. మీరు కానీ ఆశపడినట్లయితే మీరందరికీ ఉపయోగపడేవారిగా ఉండండి, పరిచర్య చేసేవాళ్ళుగా ఉండండి, పరిచారకునిగా ఉండండి, సేవ చేసేవానిగా ఉండండి. మీ పోస్టు ఉన్నతమైనప్పటికీ, మీ పొజిషన్ ఉన్నతమైనప్పటికీ, నీ స్థితిగతి ఉన్నతమైనప్పటికీ తగ్గించుకొని పరిచారకునిగా పనిచేసి చూడు. దేవునికి స్తోత్రం. ఎంత ఘనత కలుగుతుందో, ఎంత గొప్పతనం కలుగుతుందో. బైబిల్ అంటుంది, ఎవరు తనను తాను తగ్గించుకొనునో వారు హెచ్చించబడును, ఎవరు తనను తాను హెచ్చించుకొనునో వారు తగ్గించబడును అని. మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో ప్రభువు మనల్ని అంత హెచ్చిస్తాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం, సేవ చేద్దాం, పని చేద్దాం, పరిచర్య చేద్దాం. ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరో చూడాలని కాదు. ఎవ్వరు చూసినా ఎవ్వరు చూడకపోయినా నీ పని మాత్రం ఒకే తీరుగా ఉండాలి. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా నీ పని ఉండడానికి వీల్లేదు. ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను దీవించే, నిన్ను ఆశీర్వదించే, నిన్ను హెచ్చించే, నిన్ను గనపరిచే పరలోకపు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. తప్పక నిన్ను ఆయన దీవిస్తాడు, తప్పక నిన్ను ఆయన హెచ్చిస్తాడు, తప్పక నిన్ను ఆయన ఘనపరుస్తాడు. యెహోవా కట్టించని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థము, యెహోవా కావలి కాయని ఎడల కాచువాని ప్రయాసము వ్యర్థము. మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని దృష్టిలో నమ్మకంగా లేకపోతే మనం ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. మనం మనుషుల దృష్టిలో కాదు నమ్మకంగా ఉండాల్సింది, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. అలా అని చెప్పి మనుషుల దృష్టిలో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి మనుషుల్ని నిర్లక్ష్యం చేయమని కాదు. ఎవరికిచ్చే గౌరవం వారికి ఇవ్వాలి, ఎవరిని ప్రేమించే విధంగా వారిని ప్రేమించాలి, ఎవరి పట్ల ఉన్న బాధ్యతలను వారి పట్ల నెరవేర్చాలి. ఇవన్నీ చూసుకుంటూ ప్రభువుకి లోబడి పరిచారకునిగా ఉన్నట్లయితే తప్పక ప్రభువు మిమ్మల్ని హెచ్చిస్తాడు, తప్పక ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీరు గొప్పవారు కావాలనుకుంటే మాత్రం పరిచారకులు కావాల్సిందే ప్రభువు లెక్క ప్రకారం. దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు అవన్నీ ఇవ్వబడతాయి అన్నాడు దేవుడు. మరి అవన్నీ ఇవ్వబడాలంటే ప్రభువు నీతి ఇదే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇది ప్రభువు నీతి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికితే ఆ తర్వాత అవన్నీ ఇవ్వబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు గొప్పవారుగా ఉందురుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి దీవించండి. మీ రెక్కల నీడలో ఈ బిడ్డల్ని దాచి భద్రపరచండి. మేలుతో, కృపతో నింపి సహాయం చేయండి. దేవా, పరిచర్య చేయుటకు, తగ్గించుకొనుటకు మంచి మనస్సునివ్వండి. కుటుంబంలో తగ్గించుకొని పని చెయ్యాలి, ఆఫీసులో తగ్గించుకొని పని చెయ్యాలి, కమ్యూనిటీలో ప్రభువా తగ్గించుకుని పని చెయ్యాలి. పొజిషన్ గొప్పదే, పోస్ట్ గొప్పదే, కానీ పరిచారకునిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నీ నీతి, ఇది నీ రాజ్యం ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యాన్ని నాయన మేము గ్రహించి నీ నీతికి, నీ రాజ్యానికి తగిన అనుకూలమైన వారిగా మమ్మల్ని ఉంచమని దేవా, రేపు నీ రాకడతో మీరు వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని, ఇహమందు పరమందు మీ దీవెనాశీర్వాదములు మా మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.